పర్యావరణం పరిరక్షించడం ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు బాధ్యత అని ఏ విధంగా అయితే ఆ నినాదం తీసుకున్నామో, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి వాతావరణంలో మార్పులు కావచ్చు, లేకపోతే తగ్గుతున్నటువంటి పచ్చదనం కావచ్చు, వస్తున్నటువంటి అకాల వరదలు కావచ్చు, వీటన్నిటికి కూడా మనం చేస్తున్నటువంటి ఈ పొల్యూషన్ ప్రధాన కారణం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులందరూ చెప్తున్నటువంటి మాట. సో దాన్ని మనం ఈ వాతావరణాన్ని ఏదైతే మంచి వాతావరణాన్ని మనం నించోబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మెలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఎందుకంటే ప్రపంచంలో ఇంధనం వల్ల వచ్చేటువంటి పొల్యూషన్ ఎక్కువగా హైయెస్ట్ పొల్యూషన్ ఈ ఫసైల్ ఫ్యూయల్స్ వల్ల వస్తుందని చెప్పేసి పర్యావరణ నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పటికే చాలా మంది నాయకులు ఆ వాహన వినియోగం వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్ని, ముఖ్యమంత్రి గారు కూడా కాన్వాయ్ని కట్టేలు చేశారు, అలాగే మంత్రులు కూడా చాలా మంది కట్టేలు చేశారు. సో ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పర్యావరణ పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. కనుక రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సైకిల్ వినియోగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో మమేకం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇది ముఖ్యంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి, వారికి పర్యావరణం పైన అవగాహన కల్పించి మేలుకొల్పే విధంగా మరి ఈ సైకిల్ యాత్ర, ఆ సైకిల్ వినియోగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే సైకిల్ వినియోగం వల్ల ఇంధనం ఆదా అవుతుంది, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. కనుక చిన్న ప్రయత్నం పెద్ద మార్పు అనే నినాదంతో మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం.